హలో సంజీవ్, ఇందులో నేను ఓకే ఓకే శబాష్, వెరీ గుడ్. అమ్మాయి దుర్గా భవాని, ఓకే ఓకే, మంచి పని చేస్తారు, కరెక్ట్ అయిపోయారు. గుడ్ మార్నింగ్ అమ్మాయి. సో మనం మేనేజ్మెంట్ అకౌంట్, సంజీవ్ మంచి పని చేశారు, జాగ్రత్త కనెక్ట్ అయిపోయారు. సార్ ఒకసారి ఉండండి, చెప్తాను. ఇది రికార్డింగ్ అవుతుందా? అవుతుంది సార్, రికార్డ్ అవుతుందండి. తెలుస్తుంది నీకు? వస్తుంది. ఇక్కడ రికార్డింగ్ అని కనిపిస్తుంది, కానీ అవుతుందా లేదని నాకు డౌట్. ఇక్కడ రికార్డింగ్ అని అంటుందండి. సర్లే చూద్దాం. ఓకే, ఒకసారి నాకు కావాల్సినది దొరకట్లేదు. ఓకే రా, ఒకసారి మాస్టరు టైం ఎంత అయిందండి? టైం 10:10 అయిందా? ఓకే, ఈరోజు మీకు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ మీద రివిజన్ ఇస్తున్నారా? బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అని అంటే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే కానీ రాని స్థితి, బిఈపి అని అంటాం. బిఈపి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అని అంటాం. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే దేర్ ఇస్ నో ప్రాఫిట్ అండ్ దేర్ ఇస్ నో గెయిన్. అంటే లాభము రాదు, నష్టం రాదు, అక్కడ సమానంగా ఉంటది. అంటే దీని అర్థం ఏమిటంటే, ఖర్చులు ఎంత ఉన్నాయో ఆదాయం కూడా అంతే ఉంటుంది. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా. మీరు వ్యాపారం చేశారనుకో, వ్యాపారంలో మీరు అమ్మకాలు చేయడం ద్వారా మీకు ఆదాయం 1000 రూపాయలు వచ్చింది అనుకోండి. ఆ వస్తువుల తయారీకి మొత్తం ఖర్చులన్నీ కలిపి కూడా 1000 రూపాయలు అవుతుంది. అలా అయితే దాన్ని మనం ఏమంటాం అంటే లాభం లేదా నష్టం రాని స్థితి అని అంటాం. రాని స్థితి, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే అక్కడ దేర్ ఇస్ నో ప్రాఫిట్ అండ్ దేర్ ఇస్ నో గెయిన్, లాస్. అటువంటి స్థితిని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అంటాం. ఎందుకు బ్రేక్ ఈవెన్ పాయింట్ మనకు తెలియాలి అని అంటే, ఒక వ్యాపార సంస్థ
ఎక్కడ బ్రేక్ ఈవెన్ చేరుకుంటుంది, ఏ పాయింట్ వద్ద నుంచి అమ్మకాలు పెంచినట్లయితే సంస్థకి లాభాలు రావడం ప్రారంభమవుతుంది అనేది తెలుసుకోవడానికి ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. పాయింట్ అనేది ఇక్కడ మీరు లాభము నష్టము రాని స్థితి, తెలుగులో లాభము లేదా నష్టం రాని స్థితిని బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అంటాం, తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అంటాం. అది ఇది ఉత్పత్తిదారుడికి, మనం ఎవరైనా వ్యాపారాన్ని చేశారనుకోండి, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించారనుకోండి, ఇప్పుడు సంజీవ్ లాంటి పెద్ద మనుషులు వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు. వీళ్ళు వ్యాపారం ప్రారంభించినప్పుడు సంజీవ్ లాంటి పెద్ద మనుషులకు అది తెలుస్తూ ఉంటది, ప్రారంభించిన వెంటనే లాభాలు రావు. వ్యాపారాన్ని ప్రారంభించిన వెంటనే లాభాలు రావు, కానీ ఎంతో కొంత ఆదాయం వస్తుంది. కానీ ఆదాయానికన్నా ఎక్కువగా ఖర్చులు ఉంటాయి ప్రారంభ దశలో. వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు కొద్ది రోజులు లేదా కొద్ది నెలలు మనకి ఈ పరిస్థితి ఉంటుంది. ఆ స్థితిలో మనకి నష్టాలు వస్తూ ఉంటాయి. ఆ స్థితిలో మనకి నష్టాలు వస్తూ ఉంటాయి. అయితే మరి ఆ స్థితి నుంచి ఇంకా మనం వ్యాపార ప్రకటనలు చేయండి, లేదంటే మరొక మార్కెటింగ్ యాక్టివిటీస్, పబ్లిసిటీ యాక్టివిటీస్ చేయండి. ఇలాంటివి చేసిన తర్వాత, మీ స్నేహితులు చెప్పిన తర్వాత, మీ బంధువులకు చెప్పిన తర్వాత, మీ మిత్రులకు చెప్పిన తర్వాత మీ వ్యాపారంలో అమ్మకాలు పెరుగుతాయి. అలా పెరిగి ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి నష్టాలు రావడం ఆగిపోతుంది. అమ్మకాలు అలా పెరుగుతూ ఉంటే, అంటే మీ వ్యాపారం పెరుగుతూ ఉంటే, ఒక స్టేజ్ వద్ద మీకు ఏమవుతుందంటే, మీకు తెలుస్తుంది ఇంకా నష్టాలు రావు. అమ్మకాలు పెరుగుతూ ఉంటే నష్టాలు తగ్గిపోతూ ఉంటాయి. అలా ఒక స్టేజ్కి వెళ్ళేటప్పటికి, ఒక స్టేజ్ దగ్గర మీకు నష్టాలు రావడం ఆగిపోతుంది. లాభాలు రావు, కానీ నష్టాలు రావడం ఆగిపోతుంది. అలా నష్టాలు ఎక్కడైతే రావడం ఆగిపోయిందో దానిని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఆ పాయింట్ ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అంటాం. ఇక్కడ ఆ తర్వాత అమ్మకాలు పెంచుకుంటూ పోతే, ఇప్పుడు మీకు నష్టాలు ఎక్కడైతే ఆగిపోయో అక్కడ వరకు వెళ్ళి వ్యాపారాన్ని ఆపేయకుండా ఆ తర్వాత కూడా వ్యాపారాన్ని పెంచుకుంటూ పోతే, మీకు ఆ తర్వాత నుంచి అమ్మిన ప్రతి అమ్మకాలపైన మీకు లాభం వస్తుంది. ప్రతి అమ్మకం మీకు లాభం వస్తుంది. ఆ లాభం ఎంతవరకు వస్తుందనంటే, అక్కడి నుంచి మీరు ఎంత అమ్మకాలు పెంచగలిగితే అంత మేర ప్రాఫిట్ వస్తుంది. అలా ఏ పాయింట్ వద్ద నుంచి అయితే మీరు అమ్మకాలు పెంచితే లాభాలు రావడం ప్రారంభమయ్యాయో, ఏ పాయింట్ వద్ద నష్టాలు రావడం ఆగిపోయాయో, ఆ బిందువుని, ఆ పాయింట్ ని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఆ పాయింట్ ఏమంటాం? బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. మర్చిపోకండి మై డియర్ స్టూడెంట్స్, ఈ ప్రశ్న తప్పనిసరిగా 100కి 100% ఎగ్జామ్ లో వస్తుంది, రాసి పెట్టుకోండి. సంజయ్ గారు, మీకు నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? నీకు మంచి వ్యాపార లక్షణాలు ఉన్నాయి కదా నీ దగ్గర? అర్థమైంది సార్. నేను చెప్పేది కరెక్టేనా కాదు చెప్పు. కరెక్టే సార్. అంతే కదా, వ్యాపారం ప్రారంభించినప్పుడు వెంటనే లాభాలు రావు కదా, రావండి, నష్టాలు వస్తాయి. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, మన ఫ్రెండ్స్ నో, రిలేటివ్స్ నో, మొత్తం చుట్టుపక్కల అందరినీ ఎవరైనా నా దగ్గర నా వ్యాపారం నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడిగినప్పుడు వాళ్ళందరూ కొనుగోలు చేయగానే నీకేమవుతుందంటే నష్టాలు రావడం ఆగిపోద్ది ఒక పొజిషన్ దగ్గర. అలా నష్టాలు రాకుండా ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని బిఈపి అంటాం. బిఈపి, బ్రేక్ ఈవెన్ పాయింట్. ఆ తర్వాత అమ్మకాలు కానీ పెరిగితే నీకు అన్ని లాభాలే. ఎంత పెరిగితే అంత లాభం వస్తుంది. ఎంత లాభం వస్తుంది అంత కాదు, అక్కడి నుంచి ఎంత అమ్మకాలు పెరిగితే అంత మేర లాభం ఉంటుంది.
సో ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్. ఓకే సార్. ఇది ప్రతి వ్యాపార సంస్థకి వ్యాపార సంస్థ నిర్వహణ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ కి చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే దీనిని బట్టే మేనేజ్మెంట్ తన నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే మేనేజ్మెంట్ ఎలా నిర్ణయాలు తీసుకుంటుందనంటే, పెద్ద మనిషి ఎక్కడ ఉన్నావు? కాలేజీలో ఉన్నావండి. ఓకే, మేనేజ్మెంట్ ఎంతగా ఉపయోగపడుతుంది అంటే భవిష్యత్తులో తన అనేక విధానాలు రూపొందిస్తుంది అమ్మకాలు పెంచడానికి, లాభాలు సాధించడానికి. సో ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోవాలి అమ్మకాలు పెంచడానికి అనే సమస్య మేనేజ్మెంట్ కి వచ్చినప్పుడు మేనేజ్మెంట్ కి ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ బిఈపి అనేది బాగా ఉపయోగపడుతుంది. అది బ్రేక్ ఈవెన్ పాయింట్. సో దాన్ని బేస్ చేసుకొని ఏ స్టేజ్ వద్ద మనం బ్రేక్ ఈవెన్ చేరుకుంటాం, ఆ స్టేజ్ తర్వాత అమ్మకాలను ఎంత పెంచాలి, ఎంత పెంచితే ఎంత లాభం వస్తుంది అనే విషయాలు అర్థమవుతాయి. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ కోసం మనం కూడా అర్థమైంది. ఇక్కడ మీకు మరొక విషయాన్ని నేను చెప్తా. ఆ మరొక విషయం ఏంటంటే, పెద్ద మనుషులు వ్యాపారానికి మనకి ముఖ్యంగా 2 అంశాలు కనిపిస్తాయి. 3 అంశాలు చెప్తా నీకు. 3 అంశాలు కనిపిస్తాయి. ఒకటి, సంస్థకు వచ్చే ఆదాయం ఏ రూపంలో వస్తుంది? అమ్మకాల రూపంలో వస్తుంది. సంస్థకు ఆదాయం, వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం దేని ద్వారా వస్తుంది? అమ్మకాల ద్వారా మాత్రమే వస్తుంది. ఈ విషయం మనకు అందరికీ తెలుసు, నో డౌట్. అంటే సెకండ్ వన్, ఆ వస్తువుని అమ్మాలి కదా, అమ్ముతా కదా, మరి ఆ వస్తువుకు తయారైన ఖర్చు కావాలి. ఆ ఖర్చు మనకి 2 రకాలు. ఒకటి స్థిర వ్యయాలు, 2 చర వ్యయాలు. ప్రతి వస్తువు ఉత్పత్తిలో ఈ 2 ఖర్చులు కలిసి ఉంటాయర్రా. ఒకటి స్థిర వ్యయాలు, 2 చర వ్యయాలు. కాబట్టి ఇక్కడ మీకు 3 అంశాలు పరిచయం చేశా. ఆల్రెడీ మీకు అందరికి తెలుసు, చాలాసార్లు మనం డిస్కస్ చేసాం, చెప్పుకున్నాం. కానీ మరొకసారి మీకు రివిజన్ చేస్తున్నా, సింప్లీ అంటే ఒకసారి మీకు గుర్తు చేద్దామని. ఆల్రెడీ మనకి చాప్టర్ అయిపోయింది కాబట్టి. సో అది ఏంటంటే, అమ్మకాలు, వస్తువుని అమ్మితే అమ్మకాలు వస్తాయి. ఆ వస్తువు తయారీకి మనకి 2 రకాల ఖర్చులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి చర వ్యయాలు, 2 స్థిర వ్యయాలు. కాబట్టి 2 రకాల వ్యయాలు. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక స్టెప్ చెప్తా. మనకి లాభం వచ్చిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? అమ్మకాలు నుంచి వచ్చిన ఆదాయంలో నుంచి చర వ్యయాల్ని, స్థిర వ్యయాల్ని, ఈ 2 రకాల ఖర్చుల్ని తీసేస్తే మనకి లాభం వస్తుంది. అవునంటారా కాదంటారా? నాకు తెలుసు మీరు అవును అంటారు. ఎందుకనంటే అదే కామన్ రీజన్ కదా, కామన్ సెన్స్ కదా. అమ్మకాలు అనేది ఆదాయం, ఆ వస్తువుకైన ఖర్చు 2 రకాలు కాబట్టి 2 రకాల ఖర్చుల్ని తీసేస్తే మనకి లాభం వస్తుంది. చర వ్యయాలు, స్థిర వ్యయాలు. ఇక్కడ మీకు ఒక స్టెప్ చెప్తా. నేను చెప్పే స్టెప్ సూపర్గా ఉంటుందండి. ఇది చిరంజీవి స్టెప్ కన్నా కానీ, నాగార్జున స్టెప్ కన్నా కానీ, మహేష్ బాబు స్టెప్ కన్నా కానీ సూపర్ గా ఉంటుంది. అల్లు అర్జున్ స్టెప్ కన్నా కూడా చాలా బాగుంటుంది. అది ఏంటంటే స్టెప్, అమ్మకాల నుంచి మొదటగా చర వ్యయాల్ని తీసేయండి. అది ఫస్ట్ స్టెప్. అమ్మకాల నుండి చిరంజీవి వీణ స్టెప్ ఉంది కదా, మంచి సిగ్నేచర్ స్టెప్. సో అలాంటిది అనమాట. ఫస్ట్ అమ్మకాల నుంచి చర వ్యయాలు తీయాలి. తీస్తే కొంత అమౌంట్ వస్తుంది. దానికి ఒక పేరు పెడదాం. దాని పేరే మిగులు, సర్ప్లస్ అంటాం, లేదా కంట్రిబ్యూషన్ అంటాం. సారీ, మిగులు కాదు, సారీ తీసేస్తే మీకు కంట్రిబ్యూషన్ అంటాం. కంట్రిబ్యూషన్ లో నుంచి స్థిర వ్యయాలు తీయండి. కంట్రిబ్యూషన్ లో నుంచి స్థిర వ్యయాలు తీస్తే వచ్చేదానికి ఇంకో పేరు పెట్టండి. దాని పేరు మిగులు, సర్ప్లస్ అని అంటాం. 2 స్టెప్లు వేసేయండి. ఒకటి వీణా స్టెప్, రెండోదేమో ఇంకో మాస్టర్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం? అమ్మకాల నుంచి
చెరవేయాలు తీస్తున్నాం, ఆ డిఫరెన్స్ వస్తుంది, దానికి ఒక పేరు పెట్టాం. ఆ పేరే ఏంటి? ఆ పేరు కంట్రిబ్యూషన్. కంట్రిబ్యూషన్ అంటే మిగులు అంటాం, కరెక్టే. నేను వాడిన వాడు మిగులు, కరెక్టే రా. మిగులు అంటాం, సర్ప్లస్ అంటాం, ఇంకోటి అంటాం, కరెక్టే. మిగులు సార్ కంట్రిబ్యూషన్. ఆ కంట్రిబ్యూషన్ లో నుంచి, కంట్రిబ్యూషన్ తెలుగులో మిగులు అంటాం, ఆ మిగులులో నుంచి స్థిర వ్యయాలు తీసేయండి, మీకు ప్రాఫిట్ వస్తుంది. స్థిర వ్యయాలు తీసేస్తే ప్రాఫిట్ ఆర్ లాస్, లాభం లేదా నష్టం వస్తుందట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ లో you have to keep this point in your mind, that is current liabilities, current expenditure or variable expenditure, subtract from the sales, then you will get surplus or contribution, and then subtract fixed expenses from contribution, then you get profit or loss. ఇది ఈక్వేషన్. సో అమ్మకాల్లో నుంచి చెరవేయాలు తీస్తే వచ్చేదానికి మిగులు లేదా కంట్రిబ్యూషన్ అంటాం. ఆ కంట్రిబ్యూషన్ నుంచి స్థిర వ్యయాలను తీసేస్తే మనకు వచ్చేది మిగులు. ఇవి మీరు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవలసినటువంటి అంశం, మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనకి ఎంత లాభం కావాలి అని అంటే, ఎంత అమ్మకాలు చేయాలి. మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే, ప్రజెంట్ వచ్చిన లాభాలను దృష్టిలో ఉంచుకొని, అయ్యో మనకి 10,000 లాభం వచ్చింది కదా, 20,000 లాభం రావాలంటే మనం ఎంత అమ్మాలి అంటే, ఇంత లాభం రావాలంటే ఎంత అమ్మకాలు చేయాలి, లేదా ఇంత అమ్మకాలు అంటే, ఉదాహరణకి 10,000 రూపాయల అమ్మకాలు ఇంతవరకు జరిగాయి అనుకోండి, 1,00,000 రూపాయల అమ్మకాలు చేస్తే ఎంత లాభం వస్తుంది, 1,00,000 రూపాయల అమ్మకాలు చేస్తే ఎంత లాభం వస్తుంది అనే విషయాలు తెలుసుకోవడానికి మేనేజ్మెంట్ కి ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకా దేనికి ఉపయోగపడుతుంది? ఒక సంస్థ ఎంత అమ్మకాల వద్ద లాభం లేదా నష్టం లేని స్థితిని తెలుసుకోవడానికి వీలవుతుంది. ఒక వ్యాపార సంస్థ ఎంత అమ్మకాల వద్ద లాభం లేదా నష్టం లేని స్థితిని తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ అంతేకాదు, చెరవేయాలు కదలికల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, దీనికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ధరలు మారవు, ఒక పాయింట్. 2, స్థిర వ్యయాలు మారవు అనేది ఒక పాయింట్. చెరవేయాలు మాత్రమే మారుతూ ఉంటాయి అన్నది ఇందులో దీనికి ఉన్నటువంటి లిమిటేషన్స్. సో ఈ పరిమితులను దృష్టిలో ఉంచుకొని బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ని మనం తెలుసుకోవడానికి సూత్రాలు ఉన్నాయా అని అంటే, సూత్రాలు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ ఫార్ములాస్. ఇందులో మనం యూనిట్స్ లో చెప్పొచ్చు, రూపాయల్లో చెప్పొచ్చు. యూనిట్స్ లో చెప్పవలసి వచ్చినప్పుడు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ పాయింట్, బ్రేక్ ఈవెన్ పాయింట్ కి సూత్రం ఏంటండి?
స్థిర వ్యయాలు బై అమ్మకాలు మైనస్ చర వ్యయాలు ఇంటూ 100. సో ఈ సూత్రాలన్నీ మీకు ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్లోనే మీకు నేను చెప్పాను. అవన్నీ చూడండి. చూస్తే మీకు ఈ విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతుంటాయి. అలాగే పివి నిష్పత్తి, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ని మనం తెలుసుకుంటాం. బిఈపి రేషియోని మనం కాస్ట్ వాల్యూమ్ రేషియో అంటాం. సివిపి రేషియో అంటాం. కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ రేషియో అంటాం. అలాగే ప్రాఫిట్ లాభ నిష్పత్తిని పివి నిష్పత్తి అంటాం. ప్రాఫిట్ అండ్ వాల్యూమ్ నిష్పత్తి రేషియో. ప్రాఫిట్ అండ్ వాల్యూమ్ అంటే ఎంత వాల్యూమ్ దగ్గర ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది. వాల్యూమ్ మీన్స్ అమ్మకాలు పరిమాణం వాల్యూమ్ అంటే పరిమాణం. ఆ పరిమాణం ఎంత అమ్మకాల పరిమాణం దగ్గర ఎంత లాభం వస్తుంది అనేది మనకి పివి నిష్పత్తి చెప్తుంది. అలాగే ఇక్కడ పరిచయం చేసే మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది రక్షణ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే రక్షణ పరిమితి. మనం రక్షణ పరిమితి అని అంటాం. ఏమిటి ఈ రక్షణ పరిమితి అంటే, రక్షణ పరిమితి ఎంత ఎక్కువ ఉంటే అంత సేఫ్. రక్షణ పరిమితి ఎంత ఎక్కువగా ఉంటే అంత సేఫ్ గా ఉంటాం. సో రక్షణ పరిమితిని ఎక్కువగా ఉంచుకునే విధంగా సేఫ్ గా మనం ఉండాలి. అది ఏంటంటే మొత్తం అమ్మకాల్లో నుంచి బ్రేక్ ఈవెన్ అమ్మకాలను తీస్తే మీకు రక్షణ పరిమితి తెలుస్తుంది. మొత్తం అమ్మకాల్లో నుంచి బ్రేక్ ఈవెన్ అమ్మకాలు తీసేస్తే మీకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు అన్నమాట. అంటే మీ అమ్మకాలు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, మీ వ్యాపార సంస్థ కార్యకలాపాలు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయని, సంస్థ స్ట్రాంగ్ గా ఉందని ఇక్కడ మనకి అర్థం అవుతుంది. సో అది మీరు చూసుకోవాలి. ఇందులోనే సో ఫార్ములాస్ మీద లెక్కలు 1-2 లెక్కలు రేపు క్లాస్ ని ఇచ్చేద్దాం. రేపు క్లాస్ లో 1-2-3 లెక్కలు చేసి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ని క్లోజ్ చేసేద్దాం. మనకి ఇది రివిజనే కాబట్టి. ఇక్కడ చెప్పే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రక్షణ పరిమితి కోసం చెప్పాను కదా. మేక్ ఆర్ బై డెసిషన్. మేక్ ఆర్ బై డెసిషన్ లో మీకు ఒక వస్తువును కొనుగోలు చేయాలా లేదా ఒక వస్తువుని మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలా, ఒక వస్తువుని మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలా లేదా ఒక వస్తువుని మనమే తయారు చేయాలా. సో మేక్ ఆర్ బై, తయారు చేయాలా కొనుగోలు చేయాలా. మేక్ అంటే తయారు చేయడం, బై అంటే కొనుగోలు చేయడం. తయారు చేయాలా కొనుగోలు చేయాలనే విషయాల్ని తెలుసుకోవడానికి కూడా మనకి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఉపయోగపడుతుంది. ఒక వస్తువుని తయారు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, బయట నుంచి కొనుగోలు చేస్తే ఎంతకు వస్తుంది, ఈ రెండింటికి వేరియేషన్ ఉండేటప్పుడు తయారు చేస్తే తక్కువ ఖర్చు అవుతున్నట్లయితే మనం తయారు చేయమని రికమెండేషన్స్ ఇస్తాం. ఒకవేళ తయారు చేయడం ఎక్కువ ఖర్చుతో కూడుకుని ఉంటే అంటే బయట దొరికిన వస్తువు కన్నా, బయట అదే వస్తువు మార్కెట్ లో దొరికిన దానికన్నా ఎక్కువగా ఖర్చు ఉంటే మనం బయట నుంచే కొనుగోలు చేసుకోవాలి. సో అది బయట నుంచి కొనుగోలు చేయాలా, మనమే తయారు చేయాలనే విషయం మనం ఈ అనాలిసిస్ వేయడం ద్వారా మనకు తెలుస్తుంది. దీన్ని మేక్ ఆర్ బై డెసిషన్ అంటాం. మేక్ ఆర్ బై డెసిషన్ అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇప్పుడు మీకు చెప్పాను కదా, సంస్థకి మనకి ఎన్ని రకాల ఖర్చులు ఉంటాయండి. చర వ్యయాలు, స్థిర వ్యయాలు ఉంటాయి. ఈ చర వ్యయాలని, స్థిర వ్యయాలని, అమ్మకాలని బేస్ చేసుకొని మనం అవి క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఇది ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఉన్నటువంటి విషయం. ఒక్క నిమిషం వస్తున్నదా, టైం ఉందండి.
ఓకే, మనకి ఓకే, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా బ్రేక్ ఈవెన్ ఇదని. సో ఆ సూత్రాలు ఒకసారి ఒక్కొక్క సూత్రాన్ని గుర్తు చేసుకుందాం. బ్రేక్ ఈవెన్ సూత్రాలు ఏంటి? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈక్వల్ టు స్థిర వ్యయాలు బై 1 యూనిట్ అమ్మకం ధర మైనస్ 1 యూనిట్ చర వ్యయం ఇంటూ ధర, లేదా ఇంటూ 100 వేసుకోవచ్చు, లేదంటే ఇంటూ అమ్మకాలు వేసుకోవచ్చు. సో మీకు ఇలా చేస్తే మీకు బ్రేక్ ఈవెన్ యూనిట్స్ వస్తాయి. యూనిట్స్ ని రూపాయి చేత అంటే ధర చేత మల్టిప్లికేషన్ చేస్తే మీకు బ్రేక్ ఈవెన్ అమ్మకాలు వస్తాయి. అలాగే పివి నిష్పత్తి. పివి నిష్పత్తి ఏంటి సూత్రం? స్థిర వ్యయాలు ప్లస్ లాభము బై స్థిర వ్యయాలు ప్లస్ లాభము బై అమ్మకాలు. స్థిర వ్యయాలు బై స్థిర వ్యయాలు ప్లస్ లాభము బై అమ్మకాలు వేస్తే మీకు పివి నిష్పత్తి వస్తుంది. అలాగే నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మొత్తం అమ్మకాలు మైనస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కోసం ఏం చెప్పుకున్నాం? మొత్తం అమ్మకాలు మైనస్ బిఈపి అమ్మకాలు చేస్తే మీకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది. తర్వాత ఓకే, మనం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా గుర్తు చేసుకోండి. అలాగే మనకైన సిలబస్ లో మీరు అబ్జర్వ్ చేశారు. మనం బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ కోసం చెప్పుకున్నాం. అలాగే కామన్ సెన్స్ స్టేట్మెంట్ కోసం చేసాం, కంపారిటివ్ స్టేట్మెంట్ చేసాం, ట్రెండ్ అనాలిసిస్ చేసాం, అలాగే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ చేసాం, రేషియోస్ కూడా చేసాం. సో మనం చేసిన ప్రతి లెసన్ నుంచి ఎగ్జామ్ లో అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేస్తాం. మీకు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఒకటి చెప్పాలి. ఆ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కి మీరు అది కరెక్ట్ గా రెస్పాండ్ అయితేనే అది చెప్పడానికి వీలు అవుతుంది. ఎందుకంటే ఫండ్ ఎలా ఇన్ఫ్లో అయింది అవుట్ఫ్లో అయిందని మనకి చూపించాలి. మీకు దాన్ని ఎంట్రీ వేసి చూపించాలి, చిత్తపద్దు రాయవలసి ఉంటుంది. ఫండ్ ఇన్ఫ్లో అయిందా అవుట్ఫ్లో అయింది అనేది. సో అది కొంచెం జాగ్రత్తగా చేయాలి. కాబట్టి అదొకటి మాత్రం పెండింగ్ ఉంది. దాన్ని కొంచెం చూద్దాం. మనకి ఏమైనా ఆఫ్లైన్ పర్మిట్ చేస్తే ఈ మధ్యన చేస్తారు అంటున్నారు. ఆఫ్లైన్ చేస్తే అప్పుడు దాన్ని కంప్లీట్ చేద్దాం. సో మాక్సిమం సిలబస్ మీకైతే సిలబస్ అంతా అయిపోయింది. అది ఎప్పుడైనా ఒక 4-5 క్లాసుల్లో 5 క్లాసుల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఓకే, అలాగే మిగతా సబ్జెక్టులు కూడా ఎప్పటికప్పుడు తర్వాయిగా ఉండండి. కొంచెం యాక్టివ్ గా అలర్ట్ గా ఉంటుంటే పని జరుగుతూ ఉంటుంది. ఇందులో మీకు చెప్పేది ఏముంది? సో దీని మీద మనం లెక్కలు చేయాలి. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ మీద లెక్కలు అవి చేయవలసి ఉంటుంది. సో ఆ లెక్కలు ఆల్రెడీ ఇంతకుముందు చేసాం కాబట్టి ఒకసారి తీసి చేయండి. డౌట్స్ ఉంటే చెప్పండి. ఒకటి 2 లెక్కలు మళ్ళీ మనం చేద్దాం, ఇందులోనే చేద్దాం. చేసిన తర్వాత ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ని క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మీకు మార్కెటింగ్ కూడా సిలబస్ అయిపోయింది. చాలా చాప్టర్లు రివిజన్ కూడా అవుతున్నాయి. అలాగే ఆడిటింగ్ కూడా సేమ్ అదే పరిస్థితి. ఆడిటింగ్ కూడా సిలబస్ అయిపోయి చాలా చాప్టర్స్ రివిజన్ అవుతున్నాయి. మీకు పరీక్షలు షెడ్యూల్ కూడా మోస్ట్లీ ఆగస్ట్ ఎండింగ్ కల్లా మీకు షెడ్యూల్ వచ్చేస్తుంది. దానికి అనుగుణంగా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ని సెప్టెంబర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అవుతాయి. కాబట్టి ఈ లోపే మీకు పరీక్షలు అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ.
ఓకే, ఇక్కడ ఒక చిన్న లెక్కని మీకు చెప్తాను. ఆ లెక్క నోట్ చేసుకోండి, చూడండి లెక్కని. ఒక చిన్న లెక్క. ఈ క్రింది వివరాల నుండి ఈ లెక్క నోట్ చేసుకుని ఒక లెక్క చేద్దాం. ఈ క్రింది వివరాల నుండి బ్రేక్ ఈవెన్ పాయింట్ ను ఈ క్రింది వివరాల నుండి బ్రేక్ ఈవెన్ పాయింట్ ను బ్రాకెట్లో యూనిట్లో నెక్స్ట్ ఇచ్చాడంటే 36,000 రూపాయల లాభం గడించడానికి 36,000 రూపాయల లాభం గడించడానికి నిర్వహించవలసిన అమ్మకాలను లెక్కట్టండి. నిర్వహించవలసిన, చూడండి కనిపిస్తుంది, నోట్ చేసుకోండి, తీసి రాసుకోండి. ఓకే, దత్తు మీరు నోట్ చేసుకుని ఉంటారు. ఆయన మరొకసారి చేస్తాను, నోట్ చేసుకోండి. క్రింది వివరాల నుండి బ్రేక్ ఈవెన్ పాయింట్ ని యూనిట్ లో చెప్పండి. సెకండ్ పాయింట్, 36,000 రూపాయల లాభం గడించడానికి నిర్వహించవలసిన అమ్మకాలను లెక్కించండి అన్నాడు. సో దాని కింద నీ డేటా ఇచ్చాడు. ఆ డేటా ఏంటంటే స్థిర వ్యయాలు 1,80,000, స్థిర వ్యయాలు 1,80,000, యూనిట్ ఒకటికి చరవయ్యం 2 రూపాయలు, యూనిట్ ఒకటికి చరవయ్యం 2 రూపాయలు. అలాగే యూనిట్ ఒకటికి అమ్మకపు ధర 20 రూపాయలు, యూనిట్ ఒకటికి అమ్మకపు ధర 20 రూపాయలు. సో అది లెక్క. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ కావాలంటే మీకు సూత్రం చెప్పాను కదా, సూత్రం నోట్ చేయండి. బ్రేక్ ఈవెన్ పాయింట్ కి సూత్రం స్థిర వ్యయాలు బై యూనిట్ ఒకటికి అమ్మకపు ధర మైనస్ యూనిట్ ఒకటికి చరం, యూనిట్ ఒకటికి అమ్మకపు ధర మైనస్ యూనిట్ ఒకటికి చరవయ్యం చేస్తే మీకు
బ్రేక్ ఈవెన్ యూనిట్ అమ్మకాలు వస్తాయి. బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్ల అమ్మకాలు వస్తాయి. వేస్తే మీకు ఎంత వస్తుంది? 1,80,000 బై యూనిట్ అమ్మకం ధర 20 రూపాయలు మైనస్ 22 రూపాయలు అంటే 1,80,000 బై 20 మైనస్ 2 వేస్తే మీకు 1,80,000 బై 18 రూపాయలు వస్తుంది. సో 18 రూపాయలతో డివైడ్ చేస్తే మీకు 10,000 రూపాయలు అమ్మకాలు వస్తాయి. 10,000 రూపాయలు చాలు వస్తాయి. 10,000 రూపాయలు అమ్మకాలు వస్తాయి. యూనిట్లు. సో అలాగే 36,000 రూపాయలు లాభం గడించిన నిర్వహించిన అమ్మకాలు. మనకి పీవీ నిష్పత్తి తీసుకోవాలి, మీకు తెలుసు. 20,000 ప్లస్ ఆశించిన లాభం బై కంట్రిబ్యూషన్. సారీ, ఇందాక అమ్మకాలని చెప్పాను కదా, ఇదొక సూత్రం. కంట్రిబ్యూషన్ వేసుకోవాలి. కంట్రిబ్యూషన్ వేసుకుంటే మీకు అది వస్తుంది. చేయండి, లెక్క నోట్ చేసుకోండి. ఇది ఓకే, ఇలా నోట్ చేసుకుంటే క్లాస్ ఆపేద్దాం. మళ్ళీ నెక్స్ట్ అవర్ సేమ్ మళ్ళీ ఇదే ప్లాట్ఫామ్ లో మనం కలుద్దాం టీచ్మెంట్ లో. ఓకే, నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. అది చూడండి.